ఫస్ట్లీ ఈ త్రిత్వంలో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు అనుకున్నాం. బైబిల్ చదువుతుండే వాళ్ళకి ఆర్ క్రిస్టియన్ గా ఉన్న వాళ్ళందరికీ వేరే చెప్పనక్కర్లేదు. ఆ ముగ్గురు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ ముగ్గురు మాత్రమే ఎందుకు అంటే ఈ ముగ్గురు మాత్రమే ఒక దేవుడు చేయగలిగినటువంటి పనులు చేసినట్టు మనం చూడగలం. సాధారణంగా మన క్రైస్తవులే గాని లోకంలో ఉండేటువంటి అన్య మతస్థులు, అన్య మార్గాల వాళ్ళు ఎవరైనా సరే దేవుడు అని అనగానే వాళ్ళకు వచ్చేటువంటి ఇమేజ్ ఏంటంటే హీ షుడ్ బి ఏ క్రియేటర్. ఆ దేవుడు అనేవాడు సృష్టికర్త అయ్యి ఉండాలి. ఇట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అలాగే మన ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే యాజ్ అ క్రిస్టియన్ దేవుడు అనేటువంటి వ్యక్తి నాకు ఆర్ మనకు రక్షణ కలిగించాలి. హీ షుడ్ బి ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. సో ఈ రెండు పాయింట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆఖరికి ఏంటంటే ఈ త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు ఒకే సమయంలో ఒకే కార్యంలో పాల్గొన్న సందర్భాలను కూడా చూద్దాం. సో లెట్స్ బిగిన్. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రియేషన్, సృష్టి. గాడ్ షుడ్ బి ఏ క్రియేటర్. దేవుడు